మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాసేపట్లో లాంచ్ అవుతోంది. సో అక్కడ నుండి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఈ ప్రాంతంలో టెక్నో సిటీలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా మై హోమ్ గ్రూప్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు చేశారు. మార్కెటింగ్ టీం అంతా కూడా సిద్ధంగా ఉంది. మార్కెటింగ్కి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు మనతో. సార్, ఎట్లా చేయబోతున్నారు? ఎన్ని గంటలకు ఇది ప్రారంభం కాబోతుంది? ఎలా ఉంటుంది? ఈరోజు 11:56కి బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి మై హోమ్ అక్రిదా. ఇది వచ్చేసి గోపన్పల్లి విలేజ్ తెల్లాపూర్ మధ్యలో వస్తుంది. ప్రాజెక్టు వచ్చేసి 24.99 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. మొత్తము యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకు 100 ఎకర్స్ ఉంది టీటీపీఎల్ ప్రాజెక్ట్ అని. దీంట్లో ఆల్రెడీ మై హోమ్ సయ్యుక్ అని ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసినాము. సెకండ్ది మై హోమ్ అవలి అని ఒకటి స్టార్ట్ చేసినాము. థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ మై హోమ్ అక్రిదా. ఇది ఈరోజు బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 24.99 ఎకర్స్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తము వచ్చేసి 3,780 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్ కింద 1,890 ఫ్లాట్స్ వస్తున్నాయి. అంటే మొత్తం బ్లాక్స్ వచ్చేసి 12. ఫస్ట్ ఫేజ్లో 6 బ్లాక్లు నిర్మాణం అవుతాయి సార్. మొత్తం బ్లాక్స్ 12 అండి. దీంట్లో ఫస్ట్ ఫేజ్ కింద 6 బ్లాక్లు వస్తున్నాయి. అవి ఏమంటే 7, 8, 9, 10, 11, 12. ఇవి ఈ 6 బ్లాక్లకు వచ్చేసేసి 1,890 ఫ్లాట్స్. మార్టిగేజ్ వెళ్ళిన తర్వాత మనకున్న ఫ్లాట్స్ ఇప్పుడు 1,600 ఫ్లాట్స్ ఉంటుంది. ఈ 1,600 ఫ్లాట్స్ ఈరోజు సేల్స్కు మనము ప్రారంభిస్తున్నాం. ప్రతిసారి చూస్తుంటాం సార్, ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎక్కువగా మై హోమ్కు సంబంధించి ఎప్పుడు ప్రారంభించినా కూడా చాలా రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుంటాయి. ఈసారి ఎట్లా ఉండవచ్చు అని మీరు ఎక్స్పెక్ట్? ఈసారి కూడా చాలా బాగుందండి రెస్పాన్స్. మేము యాక్చువల్గా దీనికి ఏం చేసినామంటే 9th, 10th 2 రోజులు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న సిస్టంలో ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతోటి ఎంక్వైరీ చేయించుకొని పెట్టుకున్నాము. వాళ్ళందరినీ ఈరోజు రమ్మన్న బుకింగ్ కోసము. మాకు ఈ 2 రోజులలో చూస్తే అరౌండ్ 1,355 మెంబర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ ఈరోజు వచ్చి బుకింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజు, దాదాపు 20 స్టాల్స్ ఏర్పాటు చేసినట్టున్నారు కదా సార్. మొత్తం కూడా అందరూ వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇమ్మీడియట్లీగా వాళ్ళకు వెయిటింగ్ లేకుండా పూర్తి వివరాలు చెప్పే విధంగా, అవసరమైనటువంటి డీటెయిల్స్ ఇచ్చే విధంగా ఎప్పటి వరకు ఇది కొనసాగేటువంటి అవకాశం ఉంది మొత్తంగా చూసి? అంటే ఈరోజు మ్యాక్సిమం బుకింగ్ అయ్యే పరిస్థితులు ఉందండి. చాలా వరకు ఈరోజు అయిపోవచ్చు. ఒకవేళ ఏదైనా మిగిలి ఉన్నాయంటే రేపు ఎల్లుండి కంటిన్యూస్ ఒక 3-4 డేస్ కూడా కంటిన్యూ అవుతాయి. తాము చేపట్టినటువంటి అన్ని ప్రాజెక్టులో కూడా చాలా వేగంగా సేల్స్ ఉంటాయి. ఈ రోజు కూడా అదే విధంగా ఉంటుందని మై హోమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతానికి తెల్లాపూర్ టెక్నో సిటీ ఏదైతే లేఅవుట్ ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి అనేక నిర్మాణాలు వస్తున్నాయి. ఇవి చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా మంచి అవకాశం ఉండేటువంటి వీలుంటుంది. చాలామంది కూడా ఆసక్తి చూపుతున్నారు. నిన్న మొన్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సందర్భంగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది వచ్చి అప్రోచ్ అయ్యారు. ఈ రోజు కూడా చాలా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది వాళ్లకు వివరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియజేసేటువంటి విధంగా బ్రోచర్స్లో వాళ్ళకి ఎక్కడ ఏ ప్లాటు, ఈస్ట్ వెస్ట్. మనం చూస్తే మై హోమ్లో ఓన్లీ నిర్మాణ శైలి మాత్రమే, నిర్మాణమే కాకుండా ఇందులో చాలా ఎక్కువగా వాస్తును చూపిస్తుంటారు. వాస్తుకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ వచ్చే విధంగా మనం చూస్తున్నాం. చాలా ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ స్టాల్స్ వద్ద చాలామంది ఉంటూ వివరాలు తెలుసుకుంటున్నారు. తమకు ఇష్టమైనటువంటి వాటన్నింటినీ కూడా వచ్చి చూసుకుంటూ తమకు ఏ లొకేషన్ లేదా ఏ ఫేసింగ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాలను తెలుసుకుంటూ వాటిని కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా ఈ అక్రిదాకు సంబంధించి వందల సంఖ్యలో మొదటి ఫేజులో అయితే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. టోటల్గా 2 ఫేజుల్లో దాదాపు 3,780 వరకు
ఫ్లాట్స్ ఉన్నాయి మనం చూడొచ్చు. అందరు మహిళలు కూడా వచ్చి తమకి ఇష్టమైనటువంటి ఏరియా కానీ తమకి ఇష్టమైనటువంటి కార్నర్ కానీ ఈ విధమైనటువంటి ఫ్లాట్స్ కొనుగోలు కోసం వాళ్ళు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి మార్కెటింగ్ సిబ్బంది పూర్తి వివరాలు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, ఎంత ఎస్ఎఫ్టీ, ఏ ఫేసింగ్, లేదంటే ఎక్కడ ఉండాలి, ఏ ఫ్లోర్లో ఉండాలి, అంటే ఎన్ని అంతస్తుల పైన ఉండే విధంగా చూసుకోవాలి, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అవసరమైనటువంటి వివరాలని కూడా ఇక్కడికి వచ్చినటువంటి బయర్కి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రాముడు.